దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి శుభములు ఆశీర్వచనములు తెలియజేస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరొక రోజు ఉదయకాల ధ్యానముగా మిమ్మల్ని మేల్కొల్పాలని, మేల్కొల్పులో నుంచి మరి మిమ్మల్ని ఒక దీవెనకరమైన పరిస్థితుల్లోనికి నడిపించాలన్న ఆశతో ఈ ఉదయకాల ధ్యానంలోకి వస్తున్నాను. ఈ మేల్కొల్పు మరి మేము బాధ్యతగా చేయడానికి గల కారణాలను గత అనేక మెసేజ్ల్లో నేను తెలియచేశాను. మేల్కొల్పు అంటే ఒక స్పృహలో ఉండడం. మేల్కొల్పు అంటే ఒక చక్కటి ఆలోచనతో, ఒక స్పృహతో, ఒక స్పర్శతో ఏం జరుగుతుందనే దాని మీద విజ్ఞతతో ఒక వికాసమానమైనటువంటి జీవన సరళిని కలిగి ఉండడం. ఆ మేల్కొల్పు చాలా మేలు చేస్తుంది మనకి. ఒక వాహనాన్ని నడిపే ఆ డ్రైవర్ మేల్కొని ఉండకపోతే ఆ వాహనము చాలా త్వరగానే మరి ప్రమాదానికి గురవుతుంది. అది ఎదురుకొచ్చే వాహనాన్ని మరి గుద్దొచ్చు, లేకుంటే రోడ్డు మీద నుంచి పొలాల్లోనికి లేదా లోయల్లోనికి పడిపోయి ప్రమాదము సంభవించవచ్చు. ఇలా ఆ డ్రైవర్ మేల్కొని లేకపోవడం వలన ఆ వాహనానికి చాలా త్వరగానే ప్రమాదము సంభవిస్తుంది. మనం చూస్తూ ఉంటాం చాలా వార్తలు. డ్రైవర్ యొక్క నిద్రమత్తు వలన ఈ ప్రమాదం జరిగిందని వార్తలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎందుకని డ్రైవర్ నిద్రమత్తు అంటే అతడు మేల్కొని ఉండలేకపోయాడు, నిద్రను జయించలేకపోయాడు, నిద్ర భారమును గుర్తించలేకపోయాడు, ఆ నిద్ర అవస్థని అధిగమించలేకపోయాడు. కాబట్టి అతని మీద అతనికి అదుపు లేకుండా పోయింది. అతడి యొక్క జ్ఞానానికి మరి స్పృహ లేకుండా పోయింది. అందుకని అతను తెలివి చేసి ఉండలేకపోయాడు. ప్రియ సహోదరుడా, మనము కూడా ఈ మేల్కొల్పు లేకపోవడం వలన మన జీవితాల్ని ప్రమాద స్థితిలోనికి నడిపించుకుంటున్నాం. మేల్కొల్పు స్పృహ మనకు లేకపోవడం వలన మన జీవితాల్ని మరి అధ్వానంగా తయారు చేసుకుంటున్నాం. నిద్రను ప్రేమించేవారు, మత్తుగా ఉండడాన్ని ప్రేమించేవారు, స్పృహ లేకపోవడాన్ని ఇష్టపడేవారు ఎక్కువగా ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. అంటే జీవితాలని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. జీవితంలో ఆశీర్వాదం లేదు, జీవితంలో సరైనటువంటి క్రమం లేదు. ఈ డ్రైవర్ కనుక వాహనాన్ని నడుపుతూ ఉన్నప్పుడు స్పృహతో మెలకువగా ఉంటే కనుక తాను వెళ్ళవలసినటువంటి త్రోవల్లో తన వాహనాన్ని నడిపించడమే కాదు, ఆ వాహనంలో ఉన్న వారందరినీ కూడా ఆ గమ్యానికి చేర్చగలడు, నడిపించగలడు. తాను చేరవలసినటువంటి గమ్యస్థానానికి సకాలంలో చేరగలడు. ప్రియ సహోదరుడా, వాహనాన్ని క్షేమముగా తీసుకుని వెళ్ళగలడు, ఆ వాహనంలో ఉన్న వారందరినీ కూడా క్షేమముగా తీసుకుని వెళ్ళగలడు. ఎందుకంటే అతడు మేల్కొని ఉన్నాడు, మెలకువగా ఉన్నాడు, స్పృహలో ఉన్నాడు. కాబట్టి మీ జీవితం అనేటువంటి ప్రయాణంలో అనునిత్యము మీరు ప్రయాణించవలసిందే, అనునిత్యము మీరు దాన్ని ముందుకు కొనసాగించవలసిందే. అయితే మనకున్నటువంటి నిర్లక్ష్యాన్ని బట్టో, మేల్కొని ఉండలేకపోవడాన్ని బట్టో మన జీవితాల్లో ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం.
సొలొమోను చక్కగా ఓ మాట చెప్తూ ఉంటాడు, నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువని. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం 2వ భాగంలో మాట ఉంటుంది. నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. నీ జీవితంలో నువ్వు స్పృహ కలిగి, సరైనటువంటి విజ్ఞత కలిగి, వికాసము కలిగి, ఆలోచన కలిగి, సరైనటువంటి పద్ధతిని కొనసాగించగలిగితే నీకు ఆహారం నాకేమీ కొత ఉండదు, నీకు చక్కగా ఆహారం దొరుకుతుంది. ఈ వాహనాన్ని నడిపే డ్రైవరు మరి చక్కగా మేల్కొని ఉంటే క్షేమముగా తన గమ్యానికి తాను చేరుకుని తన ఇంటికి వెళ్ళి చక్కగా తను ఆహారంను భుజించగలడు. తన ఇంటి వారు తన కొరకు చక్కటి ఆహారమును సిద్ధపరిచి మరి వస్తాడని ఎదురు చూస్తూ చక్కటి ఆహార పదార్థాలను సిద్ధపరుస్తారు. మరి ఈ వాహనము ఇంటికి వెళ్ళగానే తను ఏం చేస్తాడంటే ఆహారం తిని మరి అలసినటువంటి తన ప్రాణమును ఆ ఆహారం తినడం వల్ల తృప్తిలోనికి నడిపించుకోగలుగుతాడు. ఒకవేళ ఈ మేల్కొల్పు తనకు లేకపోతే వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడమే కాదు కానీ ఈ ఆహారం తినే యోగ్యతను కూడా పోగొట్టుకునేవాడు. ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే మనం నిత్యము మెలకువగా ఉండి మనకి ఇవ్వబడుతున్నటువంటి ఆహారమును మనం తిని తృప్తి చెందే వారంగా ఉండాలి. ఆయన తన గుప్పులు విప్పి మేలైనది నీకైనను నాకైనను మేలైనదే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ మేలైనది పొందుకోవడానికి మనం మేల్కొని ఒక స్పృహతో ప్రయత్నం చేస్తే నీ జీవితంలో అన్ని మేలైనవే నీకు ఇవ్వబడతాయి. ప్రియ సహోదరుడా, ఈ మాటల యొక్క సారాంశాన్ని దయచేసి గ్రహించండి. స్పృహ లేనటువంటి జీవితం వద్దు, మేల్కొల్పు లేని జీవితము వద్దు, ఆలోచన లేనటువంటి జీవితాలు వద్దు, విడిచిపెడదాం. మేల్కొల్పు ఒక మత్తుని మేల్కొల్పు లేకపోవడం వల్ల నువ్వు ఒక మత్తులో నువ్వు బ్రతుకుతున్నావు. మేల్కొల్పు లేకపోవడం వల్ల నీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నావు, నువ్వు బ్రతుకుతుందే బ్రతుకు అనుకుంటున్నావు. క్రీస్తునందు ఉన్నటువంటి నీవు నిత్యము మేల్కొని ఉండాలి. కానీ నీకు తెలిసిన వాక్యమే వాక్యం అనుకుంటావు, నీకు తెలిసినటువంటి స్థితి సరైనది అనుకుంటాం. గల కారణం ఏమిటంటే నీకు స్పృహ లేదు, మేల్కొల్పు లేదు. కాబట్టి మనము సరైనటువంటి ఆహారం తినలేకపోతున్నాము, సరిగ్గా కలిగి ఉండలేకపోతున్నాం. ఈ రోజు నుండి అయినా ఈ మేల్కొల్పులోనికి రండి, మేల్కొల్పు కలిగి ఉండండి, స్పృహ కలిగి ఉండండి, వికాసము కలిగి ఉండండి. మీ జీవితం అనేటువంటి వాహనాన్ని సరైన రీతిలో నడిపించండి. కుడికి కానీ ఎడమ కానీ మరి తొట్టిల్లకుండా స్పృహతో మీ జీవితాన్ని గమ్యం వరకు నడిపించండి, గమ్యంకి చేర్చండి. తద్వారా నీవు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు. నువ్వు మేల్కొని ఉంటే నిన్ను చూసిన వారు నిన్ను బట్టి ధైర్యంగా ఉంటారు. నువ్వు మేల్కొని ఉంటే నిన్ను బట్టి నీ పక్కవాడు భరోసా కలిగి ఉంటాడు. రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలని దేవా, ఈ వాక్యం ఉంటున్న నీ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి, మీ అధీనంలో ఉంచుకోండి. మేల్కొల్పులో, ఒక స్పృహలో, ఒక ఆలోచనలో, ఒక వివేచనలో, వికాసములో ఈ బిడ్డలను ఉంచండి. జీవితాన్ని తృప్తికరంగా మార్చుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.